ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వంకవారిగూడెం, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, చీమలవారిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో నేవీ ఆయుధ డిపో కర్మాగార నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే స్థానికులు గ్రామ సభలలో ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. స్థానికుల అభిప్రాయాలను గౌరవించకుండా ఏకపక్షంగా నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ముందుకు వెళ్తుండటంతో దానిని వ్యతిరేకిస్తూ పాదయాత్రగా ర్యాలీకి పిలుపునిచ్చారు గ్రామస్తులు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున జీలుగుమిల్లి మండలంలో ఇటువంటి పాదయాత్రలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా తోపులాట జరిగింది. అయితే స్థానికులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, కవిత, ప్రధానంగా చూసుకునే కనుక ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం సంబంధించి జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక సుమారు ఇక్కడ 1200 ఎకరాల విస్తీర్ణంలో కూడా నేవీ ఆయుధ డిపో కర్మాగారం కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఇప్పటికే స్థానికుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎవరైతే స్థానికులు ఉన్నటువంటి గిరిజనులు కానీ మరియు వామపక్షాల నాయకులు కూడా ఇప్పటికే గ్రామ సభలకు సంబంధించినటువంటి ఆయుధ డిపోని వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల విషయంలో స్థానికుల అభిప్రాయాలను గౌరవించకుండా ఏకపక్షంగా కూడా ఆయుధ కర్మాగారం డిపో ఏదో ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు కూడా చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజుకి సంబంధించి కూడా సిపిఎం మరియు గిరిజన సంఘాల ఎవరైతే ఉన్నారో వీటందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి ర్యాలీ కూడా చేపట్టారు. నిరసనగా పాదయాత్ర కూడా వెళ్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా నిరసన చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు చేయడంతో పోలీసులు కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఇలాంటి జీలుగుమిల్లికి సంబంధించినటువంటి మండలంలో ఎటువంటి పాదయాత్రలు, ర్యాలీలు కూడా నిర్వహించవద్దని చెప్పారు. అయినా కానీ ఎవరైతే గిరిజన సంఘాలు కానీ ఉన్నటువంటి నేతలు కానీ వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో తాము ఆల్రెడీ ఈ ఆయుధ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ కూడా పూర్తి స్థాయిలో తాము నిరసన తెలుపుతామంటూ కూడా వెళ్తున్న వాటిని కూడా కొంత పోలీసులు అడ్డుకున్నారు. పూర్తిగా హింసకారులకు సంబంధించి కానీ గిరిజన సంఘాలకు సంబంధించి వారు కానీ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి తోపులాట కూడా జరిగింది. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు కానీ గిరిజన మహిళలు కానీ వీరు కానీ మహిళలకు పోలీసులు కూడా పూర్తిగా వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా వారంతా ఒకటే డిమాండ్ చేస్తారు. తమకు సంబంధించినటువంటి ఏదైతే గిరిజన ప్రాంతంలో 1200 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి న్యాయ ఆయుధపోను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. తమకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా గౌరవించాలని చెప్పి గిరిజన సంఘాలు కూడా స్పష్టం చేస్తారు. అయితే ర్యాలీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లేది లేదంటూ పోలీసులు కూడా అడ్డుకుంటూ కూడా అటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికైతే రోడ్డు మీద గిరిజన సంఘాల నాయకులు వామపక్షాలు కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. వారిని కూడా పోలీసులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కవిత.